హలో అన్న, ఈరోజు డేట్ అయితే 29/7/25 అండ్ కింగ్డమ్ మూవీ ట్రైలర్ వచ్చి 2 days అవుతుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సరే, ఇప్పుడు మూవీ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడు. మన విజయ్ అన్న ఇందులో సూర్య అనే క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ వి ఆల్ నో దట్ హీ ఈస్ అ పోలీస్ ఇన్ మిషన్. సూర్య మిషన్ లో భాగంగా ఒక జైలుకి పోతాడు. అప్పుడు వాళ్ళ అన్నని కలుసుకుంటాడు. బట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ శ్రీలంక. అండ్ దెన్ వాళ్ళ మధ్యలో ఉన్న ఒక ఎమోషన్ ఇంకా బ్రదర్హుడ్ వల్ల గవర్నమెంట్ కి ఆపోజిట్ అవుతాడు మన సూర్య. ఇంకా మిషన్ లో ఉన్నా అనే గవర్నమెంట్ నమ్మిస్తూ మిషన్ లోనే భాగంగా ఆ ప్లేస్ కి వెళ్తాడు. అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో సూర్య యొక్క సీక్రెట్ మిషన్ పై ఉన్నట్టు, కానీ సూరి ఇంకా వాళ్ళ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో వాళ్ళిద్దరూ ఏదో ఖతర్నాక్గా చేస్తున్నట్టు. ఆ ప్లేస్ కి వెళ్ళాక హీరోయిన్ ని కలుస్తాడు సూరి. అండ్ ఇంకా హీరోతో లవ్ లో పడుతుంది హీరోయిన్. అండ్ ఐ థింక్ షీఈ్ ఏ ఆఫీసర్ టైప్ అనమాట. అంటే ఆఫీసర్ రోల్ ప్లే చేస్తుంటది హీరోయిన్. సూరి వాళ్ళ అన్న బయటికి చాలా క్రూయల్ గా ఉన్నా తను అలా చేయడానికి వెనకాల ఒక సాలిడ్ రీజన్ ఉంటుంది అండ్ ఎమోషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ తను జైల్లో ఉండడానికి కారణం ఏదంటే సూరి వాళ్ళ అన్న ఆ ఊరి కోసం మంచి చేయడానికి ఇంకా బ్లాక్ సొసైటీకి ఆపోజిట్ అయ్యి ఉంటాడు. దెన్ ఆ బ్లాక్ సొసైటీ వాళ్ళు జైలుకి ఎత్తింటారు అనమాట. అండ్ ఆ ఊరి గురించి చూసుకుంటే ఐ థింక్ ఇట్స్ లైక్ అ డెమోక్రసీ లేన్ లొకేషన్ ఇన్ శ్రీలంక. అండ్ దేర్ ద పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్ విత్ బ్లాక్ సొసైటీ. అండ్ మన సూరి దానికి ఇంకా ఆ గవర్నమెంట్ కి ఎదురు తిరుగుతాడు. అండ్ ఇట్ విల్ బి లైక్ అ రెవల్యూషన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ అండ్ ద బ్లాక్ సొసైటీ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్ అండ్ రా బ్రుటాలిటీ అండ్ కొంచెం స్పిరిచువల్ కూడా అనుకుంటున్నాను. నేను చూసుకుంటే ట్రైలర్ లో టీజర్స్ లో కొన్ని పోస్టర్స్ లో విజయ్ దేవరకొండ అన్న చేతిలో ఒకవైపు గన్ పట్టుకుంటాడు, ఇంకో చేతిలో ఒక కిరీటం లాంటి ఆకారం పట్టుకుంటాడు అనమాట. అండ్ బ్రో ఆ ప్లేస్ గురించి అనుకుంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయని అంటున్నారు. ఐ థింక్ ఇట్ విల్ గివ్ అస్ లైక్ రియల్ కింగ్డమ్ వైబ్, అంటే ఒక సామ్రాజ్యం లాంటి వైబ్ ఇస్తాను నేను అనుకుంటున్నాను. అండ్ బ్రో ఇంత చిన్న టైంలో నాకు వీలైనంత మెయిన్ పార్ట్స్ అన్ని కవర్ చేశాను అనమాట. అండ్ ఫైనల్గా ఒక మాట, ఇట్స్ జస్ట్ ఏ ప్రిడిక్షన్.